ఎన్టీఆర్ వర్ధంతికి ముందు రోజు గుడివాడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ వైసీపీ పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహించు ఉండడం గుడివాడలో రాజకీయంగా రగడరేగింది. ఇప్పటికే గుడివాడ సెంటర్లో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఓవైపు టీడీపీ ఫ్లెక్సీలు, మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఫ్లెక్సీలు వెలిశాయి. పోస్టర్లు కనిపిస్తున్నాయి. గుడివాడలో రా కదలిరా సభలో చంద్రబాబు పాల్గొబోతున్నారు. రేపు గుడివాడలో పోటాపోటీగా వైసీపీ అండ్ టీడీపీ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నారు. యథాతథంగా కొడాలి నాని ఆధ్వర్యంలో ఈ ర్యాలీలు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో రెండు పార్టీల కార్యక్రమాలతో గుడివాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. రా కదలిరా అనే కార్యక్రమం నిర్వహించబోతున్నారు. దీనికి చంద్రబాబు నాయుడు హాజరు కాబోతున్నారు. పోటాపోటీగా వైసీపీ టీడీపీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకల సందర్భంగా కొంత టెన్షన్ వాతావరణం పొలిటికల్ హీట్ ని పెంచేస్తోంది. ఎన్టీఆర్ వర్ధంతికి ముందు రోజు గుడివాడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ వైసీపీ పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధిని అడిగి తెలుసుకుందాం. ఏం జరగబోతోంది ప్రస్తుతం టీడీపీ వైసీపీ పోటాపోట కార్యక్రమాలకు సంబంధించి? శ్రీకాంత్, ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని గుడివాడ కేంద్రంగా అటు టీడీపీ ఇటు వైసీపీ కూడా రేపు పూర్తి స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించడంతో అక్కడ పొలిటికల్ హీట్ అయితే నెలకొంది. ప్రస్తుతం నేను రేపు చంద్రబాబు రాబోతున్నటువంటి గుడివాడలో ఉన్నటువంటి రా కదలిరా సభకు సంబంధించిన ప్రాంగణంలో ఉన్న పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా టీడీపీ శ్రేణులు అయితే సిద్ధం చేసుకుంటున్నాయి. ఇటు రేపు సాయంత్రం 5 గంటల సమయానికి అయితే చంద్రబాబు నిమ్మకూరు నుంచి ఎన్టీఆర్ స్వస్థలమైనటువంటి నిమ్మకూరు ముందెళ్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా 5 గంటల సమయానికి గుడివాడ వచ్చి సభలో కూడా పాల్గొంటారనేది పార్టీ వర్గాలు కూడా చెప్తున్న నేపథ్యంలో ఈ సభను గుడివాడలో కొడాలి నాని ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన అటు టీడీపీ మీద చంద్రబాబు టార్గెటెడ్ గా విమర్శలు చేస్తూ ఉంటారు. కాబట్టి గుడివాడలో జరిగే ఈ సభను పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని చెప్పి పార్టీ అధిష్టానం కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. మరోవైపు వైసీపీ నుంచి కొడాలి నాని అనుచరులు, అదేవిధంగా అభిమానులుగా ఉన్న వాళ్ళు ఎన్టీఆర్ టు ఎన్టీఆర్ ట్రస్ట్ పేరిట రేపు ఎన్టీఆర్ వర్ధంతిని చేపట్టబోతున్నారు. కొడాలి నాని ఆధ్వర్యంలో కూడా వర్ధంతి కార్యక్రమం జరుగుతుంది. ఎన్టీఆర్ టు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏదైతే అన్న సమారాధన అనేది రేపు భారీ స్థాయిలో చేపట్టబోతున్నారు. ఈ సందర్భంగా ఒకవైపున టీడీపీ శ్రేణులకు సంబంధించిన ఫ్లెక్సీలు, మరోవైపు కొడాలి నాని అనుచరులు వర్గానికి సంబంధించిన ఫ్లెక్సీలతో గుడివాడ పూర్తి స్థాయిలో నిండిపోయిన పరిస్థితి కూడా ఉంది. రేపు జరిగే సభకు సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బందులు కానీ శాంతి భద్రతలో సమస్యలు కూడా ఉత్పన్నం అవ్వకుండా ఉంటాయి కూడా పోలీసులు అయితే పూర్తి స్థాయిలో బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తున్నారు. అటు కొడాలి నానికి సంబంధించిన వర్గం కూడా రేపు మధ్యాహ్నం ఈ కార్యక్రమం ముగుస్తుంది కాబట్టి సాయంత్రం చంద్రబాబు సభ ఉంటుంది. రెండు కూడా ఈ షెడ్యూల్స్ వేరువేరు షెడ్యూల్స్ కాబట్టి ఎక్కడ క్లాష్ అవ్వకుండా ఉండటానికైతే పోలీసులు పూర్తి స్థాయిలో ఆ రెండు కూడా టైమ్స్ ను కూడా కన్ఫర్మ్ చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే రేపు చంద్రబాబు ఇక్కడికి వచ్చినా కూడా కొడాలి నాని టార్గెట్ గానే విమర్శలు కూడా జరుగుతాయి కాబట్టి అందుకు టార్గెట్ గా కౌంటర్ ఇవ్వడానికి కూడా కొడాలి వర్గం కూడా సిద్ధంగా ఉన్నట్టుగా అయితే మనకి అర్థమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎన్నికలకి రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో గుడివాడలో జరుగుతున్నటువంటి టీడీపీ సభ అయితే ప్రస్తుతం పొలిటికల్ హీట్ కి కారణమైందని అయితే మనం చెప్పుకోవచ్చు. అటు కొడాలి వర్గం కూడా చంద్రబాబు మాట్లాడిన తర్వాత కూడా అవసరమైతే పూర్తి స్థాయిలో కౌంటర్ ఇవ్వడానికి కూడా వాళ్ళు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి. ఇప్పటికే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇది రెండవ బహిరంగ సభ. ఒకటి తిరువూరులో నిర్వహించారు, ఇది రెండవ సభగా కూడా చెప్తున్న నేపథ్యంలో కొడాలి నాని ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గుడివాడ కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా కూడా టీడీపీ ఆ సభనైతే ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే రేపటి సభకు సంబంధించి పూర్తయ్యే వరకు కూడా పోలీసులు ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నం అవ్వకుండా వైసీపీ శ్రేణులు ఇటు టీడీపీ శ్రేణులు రెండు కూడా దూకుడుగా ఉంటాయి కాబట్టి